ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ఆంధ్ర ప్యారిస్ తెనాలి మరో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదిక కాబోతా ఉంది. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పెదరావూరులో సంక్రాంతి వేడుకలను ఎంతో భక్తిపూర్వకంగా ఘనంగా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అవధూత పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పెదరావూరులో ఉన్నటువంటి దత్తాశ్రమంలో జరగనున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అయితే ఈరోజు బుధవారం సాయంత్రం పెదరావూరు ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు అయితే తెలియజేశారు. కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. మైసూర్ ట్రస్ట్ పీఠం ట్రస్ట్కి సంబంధించిన ఆయన ఇన్ఛార్జ్ రమేష్, అట్లాగే శశి గ్రూప్ చైర్మన్ ఉప్పల వరదరాజులు, అట్లాగే కన్యాకుమారి గారు, వీరందరూ కూడా ప్రముఖులందరి చేతుల మీదుగా కూడా ఈ బ్రోచర్స్ ఆవిష్కరణ అయితే ఎంతో ఘనంగా జరిగింది. కార్యక్రమం వివరాలను కూడా వారు తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు స్వామీజీ ఇక్కడే ఉండబోతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరగబోతా ఉన్నాయి. ప్రతిరోజు కూడా విశేషంగా హోమాలు, అర్చనలు, అట్లాగే చాలీసా పారాయణాలు, హనుమాన్ చాలీసా పారాయణాలు, శ్రీ లలిత సహస్రనామ పారాయణాలు, అట్లాగే భగవద్గీత పారాయణాలు, చండీ హోమం, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను సంక్రాంతి సందర్భంగా కూడా నిర్వహిస్తున్నట్లు చెప్తా ఉన్నారు. వారం రోజుల పాటు స్వామీజీ ఇక్కడే అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు కూడా భక్తులను ఉద్దేశించి ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో 2015 జనవరి 31వ తేదీన ఇదే తెనాలిలో హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఎంతో వేడుకగా నిర్వహించి అది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం లభించింది. అంతటి స్థాయిలో మళ్ళీ ఇప్పుడు పెదరావూరులో ఉన్నటువంటి ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నట్లు చెప్తా ఉన్నారు. అట్లాగే ఈ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలతో పాటు సంక్రాంతి రోజు చెంచుపేటలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కూడా స్వామీజీ పాల్గొంటారని అయితే ఉప్పల వరదరాజులు, అట్లాగే పీఠానికి సంబంధించిన ఇన్ఛార్జ్ రమేష్ అయితే తెలియజేశారు. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఆయన కోరారు. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరగబోతా ఉన్నాయి. స్వయంగా స్వామీజీ ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని సంక్రాంతి పండుగను భక్తిపూర్వకంగా జరుపుకోవాలని అయితే వారు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. కెమెరామెన్ మనీతో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. తెనాలికి స్వామీజీకి కూడా ఒక ధార్మికమైనటువంటి సంబంధం ఉంది. ఈ ఊరిలో స్వామీజీ గత ఎన్నో సంవత్సరాలుగా ఈ ఊరికి స్వామీజీ విజిట్ చేయడం జరుగుతోంది. సుమారుగా 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పెద్ద చారిత్రాత్మక ఘట్టం ఒకటి జరిగింది. సుమారుగా 2 లక్షలకు పైగా జనాలు అందరూ ఒక చోట చేరి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అనేది కార్యక్రమం జరిగింది. ఆ ఊరంతా కూడా ఆ రోజు ఊరిలో ఎవరు ఇంట్లో లేరు, అందరూ ఆ పారాయణ కార్యక్రమంలో ఉన్నారు. ఆ కార్యక్రమం అత్యద్భుతంగా జరగటం, అంతమందితో స్వామీజీ ఆ పారాయణ చేయించడం, ఆ కార్యక్రమానికి ఈ ఊరంతా ఆల్మోస్ట్ షట్ డౌన్ లాగా అందరూ చేరి ఒక అత్యద్భుతమైన ధార్మిక కార్యక్రమం చేసుకున్నాం. హనుమంతుడు నిస్వార్థమైన అత్యద్భుతమైన మహాభక్తుడు. ఆ భక్తుడిని స్మరించుకునే ఒక దివ్యమైన కార్యక్రమానికి తెనాలి వేదిక అవటం, ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్లో దాఖలు అవటం, ఇవన్నీ కూడా అత్యద్భుతమైన విషయాలు. దానికి మనకి ఇక్కడ వేదిక మీద ఉన్న వరదరాజు గారు,
వారి వారి సహచరులు కావచ్చు, తెనాలి పట్టణ వాసులు అందరూ వారి ఆధ్వర్యంలో స్వామివారి కృపతో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం జరిగిన 10 సంవత్సరాలే సుమారుగా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంది. అంత అత్యద్భుతంగా జరిగిన ఆ కార్యక్రమానికి, ఆ ఆంజనేయుడి కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. ఆయన గుర్తుగా ఇక్కడ ఒక ఆశ్రమం, ఒక హనుమంతుడి దేవాలయం రావాలనేది స్వామీజీ సంకల్పం. దానికి ఒక 5-6 సంవత్సరాలుగా ఇక్కడున్న భక్తులు, స్వామివారికి ఎప్పటి నుంచో అత్యంత ఆత్మీయంగా ఉన్న భక్తులు, ఈ కొడాలి ఫ్యామిలీ, శివ గారు వీళ్ళు సేవ చేసుకోవడం జరిగింది. ఈ ఆశ్రమాన్ని స్వామీజీ రేపు 10వ తారీఖు సాయంత్రం ఆశ్రమానికి ఇక్కడ రాబోతున్నారు. 11 నుంచి ఇక్కడ నిత్యం శ్రీచక్రార్చన, హోమాలు, అలాగే కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. 11వ తారీఖు సాయంత్రం ఇక్కడ హనుమాన్ చాలీసా కూడా జరగబోతుంది. అలాగే ఈ వరుసలో సంక్రాంతి కార్యక్రమాలు కూడా జరగటం, 13, 14, 15 కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ చేయాలని సంకల్పించి సుమారుగా వారం రోజుల పాటు స్వామీజీ ఇక్కడ ఉంటున్నారు. 14వ తారీఖు సంక్రాంతి రోజున ఒక విశేషమైన ధ్యాన చికిత్సా కచేరీని కూడా స్వామీజీ పద్మావతి కళ్యాణ మండపం, మన డాక్టర్ గారు వారు కూడా స్వామీజీకి అమెరికాలో ఉన్నా కూడా చాలా భక్తులు వాళ్ళ కళ్యాణ మండపంలో ఆ కార్యక్రమం అనుకున్నాం. రేపు ఈ 5-6 రోజులు జరగబోయే ఈ కార్యక్రమానికి అందరికీ, ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈ జరగబోయే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్పంచుకోమని అని అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ వచ్చిన వారందరికీ కూడా అన్నప్రసాదం, స్వామివారి దర్శనం, అన్నప్రసాదం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. అన్నీ సద్వినియోగం చేసుకోమని, ఇక్కడ జరగబోయే కార్యక్రమాలని జయప్రదం చేయమని అందరికీ స్వాగతం పలుకుతూ, తెనాలి పట్టణంలో గత 10 సంవత్సరాల క్రితం మరి 2 లక్షల మంది భక్తులతో ఏకాసనంలో హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. ఆ రోజున ఒక అత్యద్భుతమైన వాతావరణంలో మనం జరుపుకోవడం జరిగింది. దానికి నాందిగా అప్పటి నుంచి గురుగారు అంటున్నారు, తెనాలిలో ఒక మంచి అత్యద్భుతమైన హనుమాన్ టెంపుల్ నిర్మించాలని. అది మరి టైం పట్టుద్ది కదా, వెంటనే అనుకోగానే మనం ఇల్లు అంటేనే వేరు, అటువంటిది మరి ఒక దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత ఆ నిర్మాణంతో పాటుగా ఆ దేవాలయం మరి నిత్యం ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లాలంటే మరి ప్రజలందరూ సమాయత్తమై భక్తులు విశేషంగా వస్తేనే, ఎన్ని కోట్లు పెట్టి దేవాలయం కట్టినా భక్తులు రాకపోతే ఆ దేవాలయంలో ఏం ఉపయోగం లేదు. కానీ ఇక్కడ అలా జరగదు. ఇది ఎందుకంటే మరి అవధూత దత్తపీఠాధిపతి పూజ్య గురుదేవులు వారి పాదం మోపినాక అది సమస్య ఉండదు. అత్యంత వైభవంగా ఇక్కడ అత్యంత గొప్పది తెనాలి పట్టణంలో ఇంతవరకు, తెనాలి కాదు సరౌండింగ్లో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా పూర్తి రాతి కట్టడంతో నిర్మాణం జరగబోతోంది. మరి స్వామివారు యాక్చువల్గా ఏంటంటే ఈ టెంపుల్ నిర్మాణం అయిన తర్వాత వస్తారనుకోకుండా జరిగింది కాదు. స్వామి ముందుగా వచ్చి ప్రజలందరికీ వారి యొక్క కార్యాచరణ, ఈ దేవాలయం గురించి కానీ వారి ప్రవచనం ఇస్తే ప్రజలు ఇదవుతారు, మమేకమవుతారు దేవాలయంలో అనే భావంతో చేయడం జరిగింది. స్వామివారు 7 రోజులు ఒక ఊరిలో, ఒక చోట, ఒక ప్రదేశంలో ఉండటం అంటే ఇది కూడా ఒక గిన్నీస్ రికార్డే. ఎందుకంటే ఆయనకి అసలు ఖాళీ లేదు. వీళ్ళని అంటూ ఉంటాను, 85 ఏళ్ళ ఆయన తిప్పుతున్నారంటే ఆయనకి తిరుగుతూ ఉంటేనే ఆనందం అండి, కూర్చోమంటే కూర్చోరంటారు. అంటే ఒక భగవంతుడు కాబట్టి ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు నాకు ఓపిక లేదు, నాకు 68 ఏళ్ళకే నాకు నడవటం కష్టం అనిపిస్తుంది. అంటే ఏంటి అది, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక భావన, భక్తులంటే ప్రజలంటే భక్తిభావం, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణార్థం ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ కార్యక్రమం చేసినా కూడా దేనికోసం చేస్తారు అంటే మన భారతదేశం, హిందూ సాంప్రదాయం, హిందూ మతం, మనందరం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలనేటువంటి భావంతో స్వామివారు ఏ కార్యక్రమం తలపెట్టినా, ఒక శ్రీచక్రార్చన, యజ్ఞయాగాదులు, అట్లాగే మరి ఈ యొక్క సామూహిక పారాయణ స్వామివారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక సామూహిక పారాయణ చేయటం వల్ల నువ్వు ఇంట్లో నీ వరకు చేసుకుంటే వేరు, కానీ సామూహికంగా అందరూ కూర్చొని చేస్తే అది అందరి కోసం లోక కళ్యాణార్థం జరుగుద్ది అంటారు. అటువంటి యొక్క బృహత్తర కార్యక్రమం, ఈ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చినట్టుగా స్వామివారు చేస్తున్నారు. 11 నుంచి 17 వరకు ఇక్కడ ఈ ఆశ్రమంలో అనేక రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని, ఈ నూతన సంవత్సరాన్ని 2026 నూతన సంవత్సరాన్ని ఈ ప్రదేశానికి ఇచ్చేసి మీరు చక్కటి ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజు నిత్యం వచ్చి స్వామివారి కార్యక్రమాల్లో, విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొని
తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.